అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా ఉండేది. ఒకరోజు ఆ పులి కట్టెలు కొట్టేవాడిని చూసింది. అతనిపై ఎగబడి తిందామని అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకొని అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది. చూసిన వెంటనే పులి ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డది. కొంచెం సేపటి తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పులి కట్టెలు కొట్టేవాడితో మాట్లాడాలని నిర్ణయించుకుంది. చెట్టు చాటు నుంచి బయటకు వచ్చి పులిని చూడగానే కట్టెలు కొట్టేవాడు చాలా భయపడిపోయాడు. పారిపోయే క్షణంలో పులి నన్ను చూసి భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అతను భయంలో ఉన్న కూడా చాలా చురుకుగా ఆలోచించాడు. నాకిష్టమే కానీ మా అమ్మాయికి మీ కూరలు, గోళ్ళు చూసి భయపడుతుందేమో, పెళ్ళికి ఒప్పుకోకపోతే అన్నాడు. పులి ఆలోచించకుండా మీ అమ్మాయి కోసం నేను నా కూరలు, గోర్లు కూడా తీయించుకుంటాను అన్నాడు. ఆ మాట వినగానే అతను పులి గోళ్ళు, దంతాలు తీసేశాడు. దంతాలు, గోళ్ళు లేని పులి అంటే ఎవరికీ భయం ఉండదు. అప్పుడు కట్టెలు కొట్టేవాడు ఆ పులిని రాళ్లతో చితకబాది అక్కడి నుంచి తరిమేశాడు. దెబ్బకు మళ్ళీ ఆ పులి ఆ మానవుడి దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.